హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకు ఇష్టమైన స్వీట్ అదేంటంటే బేసన్ చెక్కి. చాలా బాగుంటుంది. నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో స్టవ్ పైన పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని చూడండి, అది అద్దసేరు డబ్బా అంటారు. నేను దాంతో 2 డబ్బాలు వేసుకున్నాను శనగపిండి. వేసుకొని మంచిగా అది వేయించుకోవాలి. బాగా కలర్ రావాలి, కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది వేయించుకోవడానికి. చూడండి, అలా వేయించుకోవాలి. కలర్ రావాలి, కలర్ వచ్చేంత వరకు స్టవ్ సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా వేయించుకున్న తర్వాత ఒక మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో ఇప్పుడు ఒక డబ్బాకు కొంచెం తక్కువ షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ కొలతనైనా తీసుకోండి. గ్లాసు, బౌలు ఏది తీసుకున్నా కూడా మనము నిండుగా పిండి తీసుకుంటే దానికి కొంచెం తక్కువ షుగర్ తీసుకోవాలి. ఎందుకంటే తీపి తినే వాళ్ళ ఇష్టం. అలా మీకు నచ్చితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు. అలా మనము పాకం రెడీ చేసుకోవాలి. షుగర్ పాకం వచ్చేంత వరకు మనము ఒక ప్లేట్ తీసుకొని ప్లేటుకు నెయ్యి రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనము స్వీట్ అయిన తర్వాత అందులో వేయడానికి ముందే రెడీ చేసి పెట్టుకోవాలి నెయ్యి రాసుకొని. అలా పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి, కలుపుకోవాలి. మనకు తీగ పాకం రావాలి. అలా చూడండి, తీగ వచ్చిందా లేదా అలా చూసిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి, ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత కలుపుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, ఎందుకంటే ఉండలు ఉండలు అవుతుంది. అందుకనే కొంచెం కొంచెం వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలా మీ ముందుకు వస్తుంటాను మంచి మంచి వీడియోస్ తోటి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మొత్తం వేసి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్న తర్వాత లిక్విడ్లో ఉండకూడదు. కొంచెం స్టవ్ పైన ఉంచిన తర్వాత మనం కొంచెం గట్టిగా అయినాక ప్లేట్లో వేసుకోవాలి. అలా చూడండి, నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోనికి తీసుకోవాలి. తీసుకొని ఆ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. మనము మరీ సన్నగా చేయకూడదు. అలా నెమ్మదిగా అనుకోవాలి. మొత్తం ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన కొంచెం కొబ్బరి పొడి వేయాలి. కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు. కొబ్బరి పొడి వేయాలి, చాలా బాగుంటుంది. కొబ్బరి పొడి వేసిన తర్వాత మనం అలా కట్ చేసి పెట్టుకోవాలి. మనకు ఏ షేప్లో అంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి మీరు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అలా కట్ చేసుకోవాలి మనము. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలా కట్ చేసుకొని కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే కొంచెం చల్లగా కావాలి. చల్లారిన తర్వాతనే తీయాలి, లేకపోతే విరిగిపోతాయి అవి. ఒక్కొక్కటిగా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత బాగా వస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.